పట్టణంలోని అల్లంకి జ్యోత్స్న రమేష్ దంపతుల గృహంలో బుధవారం మహిళలు సామూహిక పారాయణం నిర్వహించారు. ఈ సందర్భంగా పుష్పలత జ్యోత్స్న మాట్లాడుతూ 2012 నుండి ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో సామూహిక పారాయణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. 12 సంవత్సరాలలో 1 కోటి పారాయణాలు పూర్తి చేసినట్టు తెలిపారు. ఒకరి ఆలోచన అందరి ఆచరణగా పారాయణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. సహకరిస్తున్న మహిళలకు ధన్యవాదాలు తెలిపారు. అందరి లోక కళ్యాణార్థం కొరకు మేము 2011లో పారాయణాలు స్టార్ట్ చేసినాము. అప్పుడు మా ఇంట్లో ప్రతి బుధవారము 9 నెలలు చేసినాము. తర్వాత ఇంటింటి పారాయణం మొదలు చేసినాము. అప్పటి నుండి చాలా బాగా జరుగుతున్నవి. ప్రతి మార్గశిర మాసము విష్ణుమూర్తికి ఇష్టమైన మాసము. అందుకని ఈ నెల రోజులు పారాయణాలు చేస్తూ అందరి ఇంట్లకు ఒకరింటికి ఒకటికి వెళ్తాము. పసుబొట్లు తీసుకుంటాము. ఇది ఖర్చు లేని పని. అది ఎవరిష్టంతో వాళ్ళు ఖర్చు పెట్టుకుందామని భోజనాలు అట్లా పెట్టుకుంటున్నారు. కానీ ఖర్చు మాత్రం ఏమాత్రం లేదు. అందరం ఎక్కడికైనా వెళ్దాము, ఏ ఊరికైనా వెళ్దాము. ఇక్కడ ఈ ఊళ్ళో ఇంటింటి పారాయణం అయిపోయింది. అందరూ సహకరిస్తే పల్లెటూర్లకు వెళ్ళి ఒక 10 మంది వాళ్ళు మేము కలిసి అన్ని ఊర్లలో చేద్దామని అనుకుంటున్నాం. ఈ సంవత్సరం 1 కోటి పారాయణాలు పూర్తయినాయి. 12 సంవత్సరాలు పూర్తయినాయి. అందుకని మీ అందరికీ ధన్యవాదాలు. మా కోరిక తీర్చినందుకు జ్యోత్స్నకు మరీ ధన్యవాదాలు. అందరూ సహకరించారు. దీనికి సమయపాలన పాటించినంత దేనికి పాటించరు. ఒక 5 నిమిషాలు లేట్ అయితే రావడం మానేస్తారు, కానీ వచ్చి డిస్టర్బెన్స్ చేయరు. అందుకని అందరికీ ధన్యవాదాలు. ఈ రోజుతోటి 1 కోటి పారాయణం సమాప్తమైంది. ఒకరి ఆలోచన అందరి ఆచరణ సమిష్టి కృషితోటి మొత్తం 1 కోటి పారాయణం కంప్లీట్ చేసుకున్నాము. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్క సువాసినులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. చెప్తాను కానీ అసలు వద్దని